దర్శన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, వినండి. కొద్దిగా ఎక్కువ వాక్యం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. తదనంతరము ఆ తరువాత నేను అటు చూడగా ఒక గొప్ప జనసమూహం ఉండెను. ఏముందంటండి అక్కడ? గొప్ప జనం. వాళ్ళు ఎలాగున్నారట? ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండను, లెక్క పెట్టలేనంతమంది అంటండి. ఎవరు వాళ్ళు? ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు? అందులో అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండేరి. ఎవరట వారు? వారు ఎక్కడున్నారట? వారు సింహాసనమునకును గొర్రె పిల్లకును ఎదురుగా నిలిచరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండేరి, చేతుల యందు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉండేరి. ప్రియులారా, యోహాను గారు పాట్మోసు దీవిలో దర్శన గ్రంథములో పరలోక దర్శనాన్ని పొందుకుంటున్నారు. పరలోకములో ఉన్న పునీతులను చూస్తున్నారు. ఏంటి జనసమూహము? ఏంటి ఈ సంఖ్య? లెక్కకు మిక్కుటుగా ఉన్నటువంటి జనసంఖ్య. ఎవరు వీరు అంటే పునీతులు. ఎటువంటి వస్త్రాలు వేసుకున్నారు వాళ్ళు? వివాహ వస్త్రాన్ని వేసుకున్నారు. యేసు ప్రభు చెప్తాడండి వివాహ విందు గురించి మాట్లాడినప్పుడు. వివాహ వస్త్రాన్ని వేసుకున్నారు, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు, యేసయ్య సన్నిధిలో ఉన్నారు. దర్శన గ్రంథంలో గొర్రెపిల్ల అనే పదం వచ్చిందంటే యేసు ప్రభుని గుర్తుపెట్టుకోండి. గొర్రెపిల్ల అంటే ఎవరండి దర్శన గ్రంథంలో? అక్కడే కాదండి, ఈ బాప్తిస్మ యోహాను గారు యోహాను సువార్త ఒకట, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు దేవుని గొర్రెపిల్లని క్రీస్తు ప్రభు అతను అనుసరించండి అని చెప్తాడు కదా. గొర్రెపిల్ల అనగానే ఎవరండి? యేసు ప్రభు. ఎవరైనా ఉత్థానం పొందినటువంటి, ఉత్థాన కాలంలో ఉన్నాం, మోక్షములో తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసనుడినటువంటి ఆయన. మన పీఠం దగ్గర కూడా గొర్రెపిల్ల ఉంటుందండి, ఉందా? ఎవరా గొర్రెపిల్ల? యేసుప్రభువే స్వయంగా. ఆ యొక్క గొర్రెపిల్ల యేసుప్రభు. ఈ రక్షణ పొందినట్టు పునీతులు తెల్లని దగదగలాడేటువంటి వస్త్రాలను వేసుకొని ఎక్కడున్నారట? ఆ గొర్రెపిల్ల సింహాసనం ఎదురుగా ఉన్నారట. ఎంత ఆనందదాయకమైనటువంటి సీన్ అండి అది, సంతోషదాయకమైన సీన్ అన్నమాట. వాళ్ళు ఎంతమంది అంటండి? ఈ మాట చాలా ముఖ్యం, ధ్యానం చేయాలి మనందరం కూడా. ఎవరంట వారు? అన్ని జాతుల వాళ్ళు, ఒక జాతి కాదు. కాబట్టి సందేశం ఏంటి ఇక్కడ? రక్షణ పొందడానికి ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట చెప్తున్నాను. నువ్వు ఏ జాతి వాడివి, ఏ దేశం వాడివి, ఏ కులం వాడివి, ఏ వర్గం వాడివి కాదు ముఖ్యం. నిన్ను నీవు క్రీస్తుకు పరిపూర్ణంగా అంకితం చేసుకున్నావా లేదా? నేను నా వర్గం వాళ్ళందరూ జ్ఞానస్నానం తీసుకున్నారు కాబట్టి, నా జాతి వాళ్ళందరూ జ్ఞానస్నానం తీసుకున్నారు కాబట్టి, నలుగురితో నా గుంపులో గో అన్నట్లుగా వెళ్ళి నేను బుడి మునిగినంత మాత్రాన్ని నాకు మోక్ష భాగ్యం రాదు. నేను వ్యక్తిగతంగా పర్సనల్గా యేసు ప్రభువుని నమ్మాలి, ఆ వాక్యానుసారముగా జీవించాలి. యేసయ్యను స్వీయ రక్షకుడిగా స్వీకరించి ప్రార్థన ద్వారా, పూజల ద్వారా, మంచి కార్యాల ద్వారా యేసు ప్రభువుకు తగినటువంటి కుమారునిగా, కుమార్తెగా మనం జీవించాలి. అప్పుడే ప్రియులారా మనము రక్షణ పొందినటువంటి వారిలో ఉంటారు. ప్రభు యందు రక్షణ పొందడానికి జాతి, కులం, అదేవిధంగా వర్గం, దేశం, ప్రాంతం అనేటి అడ్డంకులు కావు. నో, అవన్నీ అడ్డంకులు కావు. ఒకే ఒక క్రైటీరియా అని తెలుగులో ఏమంటారండి? ఒకే ఒక కొలమానం. ఏమిటి ఆ కొలమానం? నేను ప్రభు యొక్క రక్తము చేత కడగబడ్డానా? చాలా ముఖ్యమైనటువంటిది. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నానా? ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్నానా? ఆయనలో నమ్మకంతో భక్తియుతమైన జీవితాన్ని జీవిస్తున్నానా? ఆ విధంగా జీవించగలిగితే పౌలు గారు పలుకుతారని చక్కని మాట. ఏమిటి అంటే, యూదుడని అన్యుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు. ఏమిటి? క్రీస్తును విశ్వసించటమే మన రక్షణ పొందటానికి క్రైటీరియా. నా గమ్యం, నా లక్ష్యం ఈరోజు అంశం మంది ప్రియులారా. మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి అంటే ఆ పరలోకములో ఆ యేసయ్యని చేరుకోవటం, ఆ స్వర్గానందములో ఆ తెల్లని దుస్తులు ధరించి, ఆ వివాహ వస్త్రాన్ని ధరించి కలంతకాలం పరమానందముతో ఉండటం ప్రియులారా. దాని కొరకై మనం ఏం చెయ్యాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏం చేస్తారంటండి స్వర్గములో ఉన్నటువంటి వారు? 10వ వచనాన్ని చదవండి. సింహాసనాసీనుడగు మా దేవుని వలనను ఈ గొర్రెపిల్ల వలనను నాకు రక్షణ లభించింది అని వారు బిగ్గరగా పలుకుచుండరి. ఎవరి వల్ల మనకి రక్షణ అండి? తండ్రి వలన,
దేవుని వలన, గొర్రె పిల్ల వలన రక్షణ. వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? స్తుతి ప్రార్థన గొప్పదని ఎందుకు చెప్తారంటే, నేను వాళ్ళందరూ ఏం చేస్తారట? 12వ వచనంలో ఏమని చెప్తారంటండి? ఆమెన్. మన దేవునికి సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తియు, మహిమ ఎల్లవేళలా సదాకాలము కలుగునుగాక, ఆమెన్ అని వారు దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. ఇది స్తుతి ప్రార్థన, పరలోక దూతల ప్రార్థన. స్తుతి ప్రార్థన పునీతుల ప్రార్థన. స్తుతి ప్రార్థన పరలోక ప్రార్థన. కాబట్టి ఎక్కడ స్తుతి ప్రార్థన జరుగుద్దో అక్కడ దేవుడు వేంచేసి వస్తాడు. ఇదే విషయాన్ని మనం ప్రియులారా దర్శన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రములు పొందుటకు యోగ్యమైనది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ గొర్రె పిల్లకి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కాబట్టి ప్రియులారా స్తుతి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఎందుకు చెప్తానంటే, అది పరలోక ప్రార్థన, దేవదూతల ప్రార్థన, పునీతుల ప్రార్థన, రక్షణ పొందినటువంటి వారి ప్రార్థన. దేవుడు స్తుతులనే సింహాసనం మీద కూర్చుంటాడు. కాబట్టి నువ్వు స్తుతి చేసినప్పుడు నీ దగ్గర దిగి వస్తాడు. ఆ తర్వాత 13వ వచనాన్ని కూడా చదువుకుందాం ఒకసారి. త్రిలోకములందలి ప్రతి జీవి, జలచరములన్నిటినీ, సృష్టి యందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి, సింహాసనాసీనుకును గొర్రెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము శాశ్వతముగా ఉన్నగాక. ఇది స్తుతి ప్రార్థన పిల్లారా. కాబట్టి బిడ్డలారా, మీ ప్రార్థనలో తప్పనిసరిగా స్తుతి ప్రార్థన ఉండేటట్లుగా చూసుకోండి. డాక్టర్లు ఏమంటారంటే ఈ మధ్య కాలంలో మీ భోజనంలో ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోండి అంటున్నారు. ఏముండాలంటండి? ప్రోటీన్ ఫుడ్ తినాలంట. ఎందుకని అది ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటండి. అదేవిధంగా మీ భోజనంలో విటమిన్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఆకుకూరలు ఏముండాలంట? నేనేమంటానంటే, మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీకు కూడా ఒక ఫుడ్ మీకు సజెస్ట్ చేస్తాను. ఏంటంటే, మీ ప్రార్థనలు అన్నింటిలో ఎప్పుడు వచ్చి దేవా అది అయ్యా ఇది అయ్యా అని అడుక్కునే వాళ్ళలాగా ఉండొద్దు. మనం ఇస్తాడు ఆయనండి, ఇస్తాడు ఆయన. మనకేం కావాలని తెలుసు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, నీకు ఏం కావాలని నువ్వు అడక్కముందే అని తెలుసు. నువ్వేం చేయాలంటే స్తుతి ప్రార్థన చేయి. అది ఉండేటట్టుగా చూసుకో మొదటిగా నీ ప్రార్థనలో. అప్పుడు అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి ఆ రక్షణ పొందినటువంటి వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇంతకీ పునీతులు కావటం, రక్షణ పొందటం అంత సులువు అనుకోమాకండి. లోకానుసారముగా జీవించటం చాలా సులభం. కొన్ని ఉదాహరణలు ఇస్తాను కాబట్టి మీరు బాధపడమాకండి. 10 మంది లంచాలు పట్టుకుంటున్నారు కాబట్టి నేను కూడా లంచం పట్టుకుంటా, ఈజీ. 10 మంది 24 గంటల సినిమాలకు వెళ్తున్నారు కాబట్టి సినిమాలకు వెళ్ళటం ఈజీ. 10 మంది ఫోన్ని చెడు కోసం వాడుతున్నారు, జబర్దస్తుల కోసం వాడుతున్నారు. 10 మంది ఫోన్ని ఆ సినిమాల కోసం వాడుతున్నారు కాబట్టి నేను కూడా వాడతాను, చాలా సులభం అండి. కానీ వీటినే నేను దేవుని కోసం వాడతాననేటువంటి సవాలుతో కూడుకున్నటువంటి, అవునా కాదా? అంత ఈజీ కాదు. మొన్న ఈ మధ్యలో నేను ఒక చిన్న షార్ట్ వీడియో చూశాను. ఏంటి అంటే, ఒక యువకుడు, నేను నా ఫోన్ను వాడినట్లుగా నా బైబిల్ను వాడితే నేను ఏమవుతాను? అర్థమవుతుందండి? నా ఫోన్ను చూసినన్నిసార్లు నా బైబిల్ను చూస్తే నాకేమవుతుంది అనే దానికి ఉదాహరణగా ఆ చిన్న రీల్లో అతను చూపించాడు. మనం పడుకొని లేవగానే ఏం చేస్తారంటండి? ఫోన్ కాల్ చూస్తారంటండి. భోజనం చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటండి? ఫోన్ కాల్ చూస్తారంటండి. పాత్రలకు అడుగుతున్నప్పుడు అతను చూపించాడు. పాత్రలకు అడుగుతున్నప్పుడు కూడా ఫోన్ కాల్ చూస్తూ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే మనకు నేర్పించడానికి ఆ ఫోన్ ప్లేస్లో బైబిల్ ఉంచాడు. బైబిల్ ఉంచి ఏం చేశాడంటే భోజనం చేస్తున్నప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? పడుకొని లేవగానే బైబిల్ తెరిచాడు. అదేవిధంగా పాత్రలకు అడుగుతున్నప్పుడు కూడా బైబిల్ని పక్కన తెరిచి చదువుతూ ఉన్నాడు. ఎంత మార్పు వస్తుందండి మనలో! వాట్ ఏ టోటల్ డిఫరెన్స్ మన జీవితంలో జరుగుద్దండి. మన ఫోన్ను వాడినట్లుగా బైబిల్ను వాడుతూ నేర్చుకుంటాయి. ప్రియులారా, రక్షణ పొందినటువంటి వారు ఊరికే రక్షణ పొందాలి అంత సులువుగా ఈ పని చేయటం నాకు నీకు అందరికీ తెలుసు.
అంత సులభం కాదు. క్రికెట్ మ్యాచ్ చూడటం ఈజీ, లాగేస్తుంది మనల్ని. యుద్ధాలు చూడటం ఈజీ, లాగేస్తుంది మనల్ని. వేరే పిచ్చి పిచ్చి మెంటలెక్కిచ్చేటువంటి రీల్స్, తిక్కలు రీల్స్, అర్ధనగ్న రీల్స్ చూడటానికి సాతానుడు మనం ప్రేరేపిస్తాడు. ఈ రక్షణ పొందినటువంటి వాళ్ళు రక్షణ పొందడం అంత సులభం కాదు. ఎలా పొందారట వీళ్ళు రక్షణ? 14వ వచనాన్ని చదువుకుందాం. దర్శన గ్రంథం 7వ అధ్యాయం. ఎలా పొందారట వీళ్ళు రక్షణ? అయ్యా నీకే తెలియనని నేనంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమునర్చుకుని వారిని తెల్లనివిగా చేసుకున్నారు. భయంకర హింసను సురక్షితముగా అధిగమించారు వీళ్ళు. నేను మొన్న ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా అనే పట్టణం ఉందండి. అలెగ్జాండ్రియా అనే పట్టణం ఉంది. మొదటి శతాబ్దంలోనే క్రైస్తవులు అక్కడ ఉన్నారు. ముఖ్యంగా పునీత మార్కు సువార్త ఉంది కదా, మార్కు సువార్తను రాసిన మార్కు గారు అక్కడికి వెళ్ళి సువార్తను బోధించి అక్కడ చనిపోయాడు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఈ అలెగ్జాండ్రియా అనేటువంటిది రోము అధికారం లోబడి ఉండేదన్నమాట. క్రైస్తవులను చంపటానికి ఈ ఈజిప్టులో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా ప్రాంతానికి పంపించేవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు మేము క్యాటకోమ్స్ చూసాం. క్యాటకోమ్స్ అంటే ఏంటో తెలుసా? పునీతుల యొక్క సమాధులు ఉన్నటువంటి దానిలో భూమి లోపల 4-5 అంతస్తులండి క్రైస్తవులను చంపి అక్కడ పెట్టారు. ఎవరిని? ఎందుకు? యేసుప్రభుని నమ్మినందుకు, యేసుప్రభుని విశ్వసించినందుకు. మనకన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ క్రీస్తును అనుసరించలేకపోతున్నాం. బాధాకరమైన విషయం అండి. మొన్న మేము వెళ్ళినప్పుడు మాకు గైడ్, ముఖ్యంగా ఈ జోర్డన్ దేశంలో గైడు, ఆయన క్రైస్తవుడు. ఆయన అన్నాడు, యోర్దాన్ దేశంలో ఇప్పుడు సుమారుగా 90% ముస్లిమ్స్, 96% అతను అన్నాడు ముస్లిమ్స్. క్రైస్తవులు ఒక 2% ఉంటారంటండి. క్యాథలిక్స్ ఒక 0.5% ఉంటారట. అతను అన్నాడు, మా జీవితం ఇక్కడ సులభం కాదండి అన్నాడు. ఇప్పటికీ మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తూనే ఉంటారండి ఇక్కడ ఈ దేశంలో అన్నాడు. యోర్దాన్ నది పారేటువంటి దేశం అండి. ఇప్పటికీ మమ్మల్ని పర్సిక్యూషన్స్ ఉన్నాయండి, మమ్మల్ని వేధిస్తూనే ఉంటారండి. అంత సులభం కాదు మా జీవితం, దాక్కొని జీవించాలి అన్నాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంత సులభం కాదు, గమ్యాన్ని చేరుకోవటం అంత సులభం కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో వీళ్ళు ఎలాగా అధిగమించారట? గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములకు క్షాళను నచ్చుకొనిరి. అంతకుముందు వారు భయంకరమైన హింసను సురక్షితముగా అధిగమించారు. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనందరము కూడా. నీవు నేను ఏ విధముగా క్రీస్తు కొరకై జీవిస్తున్నాం? ఇంత స్వేచ్ఛ ఉండగా క్రైస్తవుడిగా జీవించటానికి నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం? ఈ ఆధునిక ప్రపంచంలోనండి మీలో నన్ను కొంతమంది తిట్టుకోవచ్చు, అయినా ఐ డోంట్ కేర్. మనం పొద్దాకులు ఏమంటామంటే, ఎవరో మన క్రైస్తవ మతాన్ని నొక్కేస్తున్నారు అసలు కానిట్లేదని మనం అనవసరంగా వేరే వాళ్ళ మీద యూట్యూబుల్లోకి వచ్చేసి పెద్ద పెద్ద పదాలతోటి క్రిటిసైజ్ చేసి కొని తెచ్చుకుంటున్నామండి మనం. ఎస్, అసలు మన జీవించే జీవితాల సాక్ష్యాలేంటి? వాడు యూట్యూబ్లోకి వచ్చి చెడ్డ పదాలతో సవాలు చేస్తాడు, బూతు పదాలతో సవాలు చేస్తాడు ఆయన బోధకుడు వచ్చి. ఇంకెక్కడ నీ జీవితం సాక్ష్యం? క్షమాపణ ఏది? ఆయన ఎవరో లాయర్ అంటాడు, నన్ను బ్యాడ్ కమెంట్స్ పెట్టినా కానీ అసలు క్రైస్తవ క్షమాపణ కదా ఉండాల్సింది. ఎవరో ఒక ఆయన మనోహర్ దాస్ అంట, ఆయన ఏదో నోరు జారాడు, నువ్వెందుకు నోరు జారటం? నువ్వు కూడా అదే అయితే నీకు ఆయనకి తేడా ఏముందండి? ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్ కాదా? వాళ్ళు అంటారు, క్రైస్తవులం బైబిల్ పక్కన పెడితే మేమేంటో చూపిస్తాం. ఏం చూపిస్తావు నువ్వు? శిలువ మీద ఉన్న యేసయ్య క్షమను చూపించు. మనకి ఆదిమ క్రైస్తవ సంఘాల పునీతులు నేర్పించేది అదే. ఎస్, ధర్మబద్ధంగా ఇది తప్పు ఇది రైట్ అని చెప్పు. కానీ ఇప్పుడు బాధతో చెప్తున్నానండి,
క్రైస్తవులమైన మనం ధర్మబద్ధంగా పోరాడు, న్యాయ పోరాటాన్ని చేయి కాదంటల్లా. కానీ ఆ టీవీ ముందుకు వచ్చేసి ఆ మాటలు నా నోటికి రావండి. రాత పదాలే, బూతులే. ఎవరు బోధకులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు ఈ రోజుల్లో. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ కరెక్ట్. ధర్మబద్ధంగా, నీతియుతంగా బైబిల్ గ్రంథం అంటదండి ఏంటంటే, తిమోతికి రాసిన లేఖలో వివాదాలకు వద్దు. దేనికొద్దు? వివాదాలకు వద్దు. కొంతమంది ఇంక వేరే బైబిల్లో ఏ వాక్యం లేనట్టుగా వివాదాలనే పనిగట్టుకొని ఆ యూట్యూబ్లో కూడా కొన్ని వ్యూస్ వస్తాయని ఆశతోటండి. ఇది కరెక్ట్ అండి. పిల్లరా, నేను మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో క్రీస్తు తత్వాన్ని మీకు చెప్తున్నానండి. క్షమాపణ. వాక్యం ఏమనుంది? భయంకరమైన హింసను సురక్షితంగా అధిగమించారు వారు. వాళ్ళంట వాళ్ళ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తముతోటి కడుక్కున్నారంటండి. వేద సాక్షుల్ని అక్కడికి పోయినప్పుడు చూశానండి. నేను మార్కు గారు చనిపోయినటువంటి ఆ స్థలం దగ్గరికి వెళ్ళాను. ఆ దేవాలయంలోనికి వెళ్ళాను, ప్రార్థన చేశాను మీ అందరి కోసం. వారి యొక్క పవిత్రమైనటువంటి అస్థికలు, రెలిక్స్, హోలీ రెలిక్స్ ఇప్పుడు ఆ దేవాలయం నుంచి కొన్నే ఉన్నాయి. అక్కడ కొన్ని ఇటలీ దేశంలో ఉన్నటువంటి వెనిస్ నగరంలో ఉన్నటువంటి పునీత మార్కు గారి యొక్క బసిలికాలు ఇప్పుడు భద్రపరిచారు. నేను అక్కడికి కూడా వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను. కళ్ళారా ఆ పవిత్రమైన స్థలాలు చూడటం ఒక దివ్యమైనటువంటి అనుభూతి. ప్రియులారా, ఇదిగో వాళ్ళందరూ కూడా చనిపోయారండి క్రీస్తు కొరకై. కాబట్టే పునీతుల గురించి ఏమంటారంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. వేద సాక్షులు చిందించిన రక్తపు బొట్టులే క్రైస్తవ మతానికి బీజాలు, విత్తనాలు. ఆ శ్రమలు ఉన్నప్పుడే క్రైస్తవ మతం పెరుగుద్ది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏమంటున్నాడు? మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చేరుకోవటానికి కొన్నిసార్లు మనం శ్రమలు పొందుతాం, మన బాధలు పొందుతాం. యేసయ్య మనకు తోడుగా ఉండి పాపము నుండి, చెడు నుండి, చీకటి కార్యం నుండి కాపాడాలని, ఆ గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకున్న వారిలో మనల్ని ఉంచులాగున మనం దీవించమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా గమ్యం, మా లక్ష్యం, మేము చేరుకోవలసింది నిన్నే ప్రభువా, నీ స్వర్గాన్ని. ఓ యేసు రాజా, ఓ ప్రేమామయుడా, నిన్ను చేరుకోవటం, స్వర్గాన్ని చేరుకోవటం అంత సులభం కాదు అని దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో మాకు ఎరుకపరిచారు. భయంకరమైన హింసలను అధిరోహించి వారికి వస్త్రములను క్రీస్తు రక్తములో కడుగుకున్నటువంటి వారు ప్రభువా ఎన్నో శ్రమలు పొందారు ఆదిమ క్రైస్తవ సంఘాలు. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఎన్నో శోధనలు, భయంకరమైనటువంటి శోధనలు మాకు వస్తూ ఉన్నాయి ప్రభువా. లోకం, శరీరం, సాతాను, పిచాచం అనేటువంటి జ్ఞాన శత్రువులు మా మీద దాడి చేస్తున్నాయి ప్రభువా. మాకు మీ శక్తి కావాలి, మాకు మీ ఆత్మబలము కావాలి, మాకు మీ ఆత్మీయ వర్షం మాకు కావాలి తండ్రి. మమ్ము కుమ్మరించండి, మమ్ము ముంచండి మీ అభిషేకముతో. మీ పరలోకపు కిటికలను తెరవండి ప్రభువా, మీ పరలోకపు ద్వారాలను తెరవండి నాయన. మమ్మ అభిషేకించండి నీ పరిశుద్ధాత్మతోటి. మాకు నూతనీకరణ దయచేయండి ప్రభువా. మాకు శక్తినివ్వండి నాయన. మమ్మ బలముతో నింపండి నాయన. నీ కృపతో మమ్మ నింపండి నాయన. సాతాను చేసేటువంటి కుతంత్రాల నుండి, సాతాను చేసేటువంటి శోధన నుండి మమ్మ కాపాడండి. పరలోక ప్రార్థనలు మేము వేడుకుంటాం ప్రభువా. మమ్ము శోధనలో పడనీయక కాపాడండి అని వేడుకుంటున్నట్టు ఆ ప్రార్థనను మేము అర్థవంతంగా చేసుకుని ప్రభు ఆ శోధనలో విజయం పొందడానికి మాకు శక్తినివ్వండి. అలనాడు గెత్సెమనే తోటలో నీ శిష్యులకు నువ్వు పలికిన మాట ప్రభువా, శోధనలకు గురి కాకుండాకై మేల్కొని ఉండి ప్రార్థన చేయండి ప్రభువా. ప్రార్థనలో ఉండి ఆత్మచేత నడిపించబడే బిడ్డలుగా, గురువులుగా, మఠవాసులుగా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, మరిదల సభ్యులుగా, విన్సెంట్ ది పాల్ సొసైటీ సభ్యులుగా, క్రైస్తవులుగా జీవించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. కుటుంబాలలో ముఖ్యంగా ప్రభు భార్యాభర్తల మధ్యలో సాతానుడు గలిబిలి చేస్తున్నాడు, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడు. అటువంటి కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో అర్థవంతమైన ప్రేమ బంధాన్ని బలపరచండి నాయన. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కావలసినటువంటి ప్రేమ బంధాన్ని నెలకొల్పండి నాయన. ఉద్యోగం కొరకై, గర్భఫలం కొరకై, జీవితంలో స్థిరపడటం కొరకే, పరీక్షల గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నట్టు వారందరిని దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మా నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి 14వ లియో పాపు గారి కొరకే ప్రార్థిస్తున్నాము నాయన. ఆయనకి మీరు తోడుగా ఉండండి. ఈ ప్రపంచాన్ని, క్రైస్తవ కథోలిక సంస్థలను, యొక్క క్రైస్తవ కథోలిక విశ్వాసాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన బలాన్ని దృఢంగా అతనికి ప్రసాదించండి. మా కొరకే ప్రార్థించండి స్వామి. అడిగినట్టు వారందరిని దీవించండి ప్రభువా.
పూజలు అర్పించమన్నటువంటి వారందరి కొరకే వేడుకుంటున్నాం తండ్రి. ఈ పరిచర్య సాగటానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి వారిని సమృద్ధిగా దీవించమని, మా కొరకు ప్రార్థించమని ప్రభువా. ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఆ వేడుకుంటున్నారో వారందరిని వారి తలంపులను దీవించమని, ఈ వాక్య పరిచర్యలో పాల్గొండి సహకరించినటువంటి ఈ నీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.